చూసినట అరే బాబు ఈ పేరు ఈ భూలోకములు మహావిష్ణువు అంటారు అన్న వైకుంఠపట్నం రాజ్యం. ఈ మూడో వాడు చిన్నవాడు గౌరీ శంకరుడు. నీ పేరేంట్రా? కట్టప్ప. అదిగో బొంతకప్ప, అదిగో బావకప్ప, ఇదిగో ఎండికప్ప. నేను పెళ్లి కప్పనా అలాగనకరా బాబు. రేపు పొద్దున్న ఆదివారం కోసుకోరండి ఇస్తారు బాబు. టైం వచ్చేసింది. మహాతల్లి ఇంకా వారం రోజులే. పెళ్లి కప్పట్టి కూడా ఇక్కడ కూర్చోండి ఎదుర్కొన్నాను. మహాతల్లి మా ముగ్గురికి గౌరీ శంకరుడు చూడండి. ముగ్గురికి అలా రాజ్యాలు విడిపెడుతుట. అమ్మ ఎవరో రాజారారు అడవులో తిరుగుతుంటే ఆకలి పుట్టుదట. అవునండి. ఆకలి పుడితే అడవులో భోంచేది ఉంటాయండి. కొల్లు పరమ ప్యాకెట్లు ఉంటాయండి. ఇప్పుడు కొల్లుగా ఉంటాం. మన సాకల పొలం ఏటు కొట్టుకాడు 2 లోటాలు కొల్లు తాగి బండి తీసి ఓవరాకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాం అప్పుడు ఆయన ఎప్పుడైతే మహాతల్లి పళ్ళు వృక్షాలు ఉంటాయండి. ఎన్ని పళ్ళు తింటున్నా కానీ ఆకలి బాధ తీరుతుందట. ఈ ఆకలి బాధని ఎలా తెచ్చుకోను దివ్వాదిష్టిలో చూస్తున్నట్టండి. మన కలియోగం పెరగాలని అడవిలో ఒక చెట్టు పుట్టిందట. చెట్టుకి పండు జన్మించిందండి. దిలీపు గడ్డ మందర చెట్టు కంటి పండు కాస్తదా? అబ్బే కొరండి మొక్కలు వచ్చు కదరా వీడు. అలాగే ఏడాదిలో ఊరు పండి చేస్తాడు. అలాగా అమలాపురం కాయించే వల్ల నాన్న తీసుకొచ్చాడు. మహాతల్లి చూడండమ్మా, పళ్ళు చూసింది మహాతల్లి. ఆ పళ్ళు చూసి అలా పుట్టించింది. ఎప్పుడైతే పళ్ళు వచ్చేసిందో మన కలియోగం పెరగాలని ఆ తల్లికి ఏం పుడుతున్నాయండి? మహాత్సలండి రజాగుణంలో కామాలు పుట్టేటండి. అవునండి. క్రామం 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 అంటూ మహాతల్లి కలదిరిగేస్తున్నట. ఆ తల్లికిండి ముగ్గురు కనపడుతున్నారమ్మా. ఎవరండి? బ్రహ్మదేవుడు, గుడ్ మార్నింగ్. విష్ణుమూర్తి, గుడ్ ఈవినింగ్. శంకరుడు, గుడ్ నైట్. గుడ్ నైట్ అనుకో బండి కూడా పడుకుంటూ ఉన్నాడు. మహారూపతులు పండుగ వెళ్ళాలి. చూడండి మహాతల్లి ఎవరొకరు క్రమం తీరుస్తారని ముందుగా మహాతల్లి బ్రహ్మలోకి వెళ్తున్నట. ఎలాగండి? ఆడేటి బ్రహ్మలోకి వెళ్ళిపోదట. బ్రహ్మదేవుడు చూసాడట. ఏమనండి? బాబు 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 బ్రహ్మదేవుడు బ్రహ్మదేవా అడిగిందట
మహాతల్లి మన బ్రహ్మదేవుడు అలా రెండు చెవులు మూసుకున్నాడు. అమ్మా కనిపించిన కన్న తల్లి తల్లి కనిపించిన కన్న తల్లివమ్మా. నీ గర్భవాసాన్ని పుట్టి నిన్ను పొందడానికమ్మా అలా చూడకమ్మ గీట్లు వేసుకుంటున్నారమ్మా. కనిపించిన కన్న తల్లివమ్మా తప్పమ్మా అన్నాడు. రే బ్రహ్మ, నువ్వు నా గర్భంలో పుట్టలేదు నాయనా. మరి నేను అలా పుట్టానమ్మా. పెద్ద డమ్మి డమ్మి ఇది పెద్ద డమ్మి కాబట్టి రావులపల్లి నుంచి కనకాల వచ్చేస్తుంది. అమ్మ కాదురా మమ్మీ. ఒరే బాబు మమ్మీ కాదు అమ్మా. కాదురా మమ్మీ. ఒరే బాబు లోపలంక మమ్మీ. ఇంగ్లీష్ ఎందుకు బాగా మాట్లాడుతున్నావు? ఏ ఊర్లో చదువుకున్నా? నేనా ఈ ఊళ్ళోనే చదువుకుంటున్నాను. ఈ ఊళ్ళోనే సాగపల్లునా? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? నేనా అల్లరి మీడియం. అల్లరి మీడియమా? అదే మీడియరా బాబు. అదర్రా అంగన్బడి ఉప్మా బడి. ఉప్మా బడి అక్కడ సెంటర్ లో ఉంది ఉప్మా బడి. ఉప్మా బడి ఇంకోటి టీ కొట్టాను కదా. మా అమ్మ నేను పొద్దున్న మా ఆయమ్మ వస్తుందా? ఆయమ్మ వస్తుందా? మా ఆయమ్మ వచ్చి అంగన్వాడికి తీసుకెళ్ళి తలుపులు తీసి గుడ్డెడతా. ఆయమ్మ గుడ్డెడతా. ఆయమ్మ గుడ్డెడతా అండి. మళ్ళీ ఆయమ్మ గుడ్డెడతా. ఆయమ్మ గుడ్డెడతాం. టీచర్ అమ్మ గంట కింద అనుకుంది కాదురా. ఆయమ్మ గుడ్లిచ్చకూడదు. ఇక్కడ ఎక్కడైనా ఆయమ్మ ఉండాలి. ఆయమ్మ గుడ్లిచ్చకూడదు. ఎలా పడుతుంది? ఆయమ్మ గుడ్డెడతాం కాదు. ఆయమ్మ గుడ్లు ఉడకబెడతా. నాకు 6 మా అమ్మ 6 12 కలిపి మా అమ్మ తినేస్తుందా? అయ్యి బాబా అందుకే మీ అమ్మ గుడ్లా ఉంది. నేనేం కొనలేకుండా నిజంగానే గుళ్ళగా ఉన్నాం. సెలవులో ఉన్నాం. మీ ఇద్దరికి తింటే ఆటో చేస్తుంది బాబు. ముసిక్కిరా ఉన్నాను. ఈ ముగ్గురులో మహాతల్లి నువ్వు ఎలా పుట్టావంటే అరే గుడ్డలో పుట్టవరు ఆయన. గుడ్డను నేను సృష్టించాను. నువ్వు నాకు మనవడు అవుతున్నావు కాబట్టి మా అమ్మకే మనవడు అమ్మాయి కాబట్టి అలా ఇలా తిరిగితేవమ్మా. నువ్వు తిరక్కమ్మాయి. ఈ ఊర్లో కుక్కలు ఎక్కువ అసలు పీకెత్తే కాకల వాళ్ళు కుక్క వాళ్ళ పీక్కెళ్ళి పోలి బండి మీకేది మొత్తం 6 వెళ్తాలే లాక్కొత్తాలే. రామ్మా వచ్చాయి. అయ్యి బాబా అమ్మాయి నువ్వు అడుగు ఎక్కమ్మాయి. మహాతల్లి జగన్మాతో మహాతల్లి. అయ్యి బాబు నువ్వు చెప్తే అది చెప్తేవమ్మా. అవునమ్మా నీకు రావా? తెచ్చలేదమ్మా. అవునమ్మా అడుగు కదమ్మా. నా వల్ల కాదన్నాడు. రే బ్రహ్మా ఈ భూలోకంలో దేవుడు గమనిస్తామనుకున్నాడు. అవును ఉన్న తగినటువంటి కాదురా. 3వ కళాటం దాల్చుకుని బ్రహ్మదేవుణ్ణి అలా బస చేసింది. బ్రహ్మదేవుని అతమాసిందట. అవునండి. ఇంకా 2 ఉన్నారండి. అవునండి. వైకుంఠ పట్టణం అవుతుందట. ఎలాగా రాహన్న రాహుడు వానాడు అవును. మహావిష్ణుని చూసి ఏమంటుంది? బన్నీ నాయన తప్పమ్మా తల్లి తగదమ్మా తల్లి అమ్మా కన్నావు నా తల్లి